హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఈరోజు మనం ఉన్నాము తాజ్మహల్ దగ్గర. సో తాజ్మహల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తం వైట్ మార్బుల్తో కట్టడం జరిగింది. సో దీన్ని కట్టడానికి సుమారు 21 సంవత్సరాలు 20,000 మంది ఆర్కిటెక్చర్లు పనిచేయటం జరిగింది. సో దీన్ని మెయిన్గా కట్టించిన ఆర్కిటెక్చర్ మనం చూసుకుంటే ఇస్లామిక్, పర్షియన్, ఇండియన్, ఆ తర్వాత టర్కిష్ స్టైల్లో అయితే ఈ తాజ్మహల్ బిల్డ్ అవటం జరిగింది. ఇది వచ్చేసి 1983లో 7 వండర్స్లో ఒకటి అని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అయితే నిర్ధారించడం జరిగింది. సో ఇప్పుడు మనకున్న 7 వింతలలో ఒక వింత తాజ్మహల్, అది కూడా మన ఇండియాలోనుంది. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో పూర్తిగా చూడి ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని వెళ్ళాలి. 200 టికెట్ దానికి వెళ్ళడానికి. ఓన్లీ బయట వ్యూ వరకు మొత్తం చూడాలంటే 50 రూపీస్ టికెట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ యమునా నది ఈ సైడ్ రౌండ్ తిరుగుదాము. ఇంకా టికెట్ తీసుకోలేదు, చూద్దాము, చూసి టికెట్ తీసుకుంటాను. బట్ ఇది రెడ్ మార్బుల్తో మనకి రెడ్ రాయితో కట్టడం జరిగింది అనమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. దీని పేరు వచ్చేసి దర్వాజా ఐ రోజా. సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా తాజ్మహల్ చూడటానికి సెవరల్ గేట్స్ ఉన్నాయి. సో ఇదొకటి ఉంది, ఈ తాజ్మహల్ ఉంది, సో దాని బ్యాక్ సైడ్ కూడా ఉంది అనమాట. సన్ రైజ్ టైం వస్తే తాజ్మహల్ చాలా 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 మంచి కనపడుతుంది. సో కాకపోతే ఫ్రెండ్స్తో రావాలి. నేను ఒక్కనే వచ్చాను అనమాట. నాకు ఫోటోలు తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకనేసి నేనేం ఫోటోలు తీయకుండా వీడియో మాత్రమే తీస్తున్నాను. బట్ తాజ్మహల్ అయితే చూడటానికి చాలా బాగుంది. సో దగ్గరికి వెళ్ళి అసలు ఆ మార్బుల్ గురించి, లేదు అంటే అసలు ఇది 7 వింతలలో ఒక వింత ఎందుకు అయింది అనే దాని గురించి మాట్లాడదాం. చాలా మందికి తెలియదు అనమాట అసలు తాజ్మహల్ ఎందుకు మన 7 వండర్స్లో లేదంటే 7 వింతలో ఒక వింత అయింది అనేసి. సో దీనికి అసలు మనం చూసుకుంటే ఇది కట్టించడం అనేది ఒక మిరాకిల్ అనమాట. సో మార్బుల్తో ఆ టైంలో దీన్ని 20,000 మంది ఆర్కిటెక్చర్లతో 21 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడి కట్టించింది ఇది. దట్టు దీనిలో ఏంటంటే సన్ రైజ్ అనేది దాని మీద పడేసి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సన్ రైజ్ దానికి డైరెక్ట్గా కొట్టదు. ఇంకా దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ స్టోరీ. సో ఇవి ఫ్యాక్టర్స్ అన్నీ కలిపేసి ఇది 7 వండర్స్లో ఒకటి కావటానికి మెయిన్గా అయిందనమాట. చూస్తున్నారా ఈ డోము? సో ఈ తాజ్మహల్కి 4 సైడ్స్ 4 డోమ్స్ ఉంటాయన్నమాట ఇలాగా. సో అప్పట్లో అంటే 7th సెంచరీలో సో మోడర్న్ టెక్నాలజీ, అసలు మోడర్న్ మిషన్సే లేవు, కానీ ఇలాంటి డ్రోన్లు కట్టేసి అది కూడా పర్ఫెక్ట్ షేప్ ఇప్పుడు కూడా మన అందరికీ ఒక వండర్ లాగా అనిపిస్తుంది. సో అందుకోసమే ఇది 7 వండర్స్లో ఒకటిగా అయింది. తాజ్మహల్ గురించి మనం చెప్పుకుంటే ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు మనకి పింక్, లైట్ వైట్ అండ్ పింక్ కలర్లో కనపడుతుంది. అదే మధ్యాహ్నం పూట అయితే ఫుల్ వైట్లో ఉంటుంది అనమాట. అదే సాయంత్రం ఇది ఫుల్గా మనకి గోల్డ్ కలర్, వైట్ అండ్ గోల్డ్తో మిక్స్ అయ్యి కలర్ కనపడుతుంది. సో ఇలాగా టయాన్ని బట్టి, సన్ లైట్ని బట్టి కలర్స్ని ఆ మార్బుల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకోసమే ఇది వండర్స్లో ఒకటిగా మారింది. వచ్చేసి యమునా నది అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకి యమునా రివర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది తాజ్మహల్ ఎదురుగానే మనకి మెయిన్ గేట్, రాయల్ గేట్ అయితే ఉంటుంది. సో ఈ రాయల్ గేట్ బ్యాక్ సైడ్న యమునా రివర్ ఉంటుంది. సో ఆ యమునా రివర్ కానించి మనం కొంచెం క్లోజ్గా చూసుకుంటే ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా వెళ్ళబోతున్నాము. అది షాజహాన్కి ఇష్టమైన ఒక ప్లేస్ అనమాట. సో అక్కడికి కూడా మనం వెళ్ళబోతున్నాము. సో ఆ వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది, ఆ వ్లాగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇది గమనిస్తే అప్పట్లో ఆ డోమ్ ఉంది కదా, దాని పైకి ఎక్కడానికి లేదనుకుంటా. ఇక్కడ చూడండి, చిన్న చిన్న తాళ్ళు వేసుకొని ఎక్కొచ్చు, అలాంటివి పెట్టారు. సో అప్పట్లో ఆ డోమ్ పైకి ఎక్కి అది తగిలియాలంటే అలా తాళ్ళు వేసుకొని పైకి ఎక్కేవాళ్ళు. తాజ్మహల్ అనమాట. మార్బుల్ మనం చూసుకుంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇళ్ళల్లో వేస్తారు కదా మార్బుల్, సేమ్ అదే మార్బుల్ ఇక్కడ, ఇంతేమి లేదు. కానీ ఇది మార్బుల్ అయింది, దీంతోనే కట్టడం జరిగింది. సో అందుకోసమే ఇది ఒక వింతలా అయింది. దట్టి ఏంటంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే నార్మల్ మార్బుల్ రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ దీన్ని అప్పట్లో తీశారు, ఫస్ట్ టైంలో తీశారు. ఇప్పుడు 16th సెంచరీలో ఈ మార్బుల్ తీసేసి 7th సెంచరీలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అది కూడా 20,000 మంది 21 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. సో ఎంతోమంది ఆర్కిటెక్చర్లు దీనికోసం కష్టపడ్డారు. అండ్ వీళ్ళందరికీ మెయిన్గా ఒక ఆర్కిటెక్చర్ హెడ్గా ఉండి అతను A to Z ప్లాన్ అండ్ లీడర్షిప్ చేశాడు. సో దెన్ ఏమైందంటే అతని చెయ్యి తీసేశారనమాట లాస్ట్, ఇంకా అంతా అయిపోయిన తర్వాత. ఎందుకంటే
అతను ఇంకా ముందు ముందు ఇలాంటివి ఇంకెక్కడ చేయకూడదు అనేసి అతని చేయి అయితే తీసేసేయడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం ఈ షేపులు చూసుకున్న ఇది కూడా సేమ్ మార్బుల్తోనే, దట్ ఈ కరువు షేప్ రావాలన్నా ఇది వండర్ అని చెప్పుకోవచ్చు మనం. చూడండి అసలు చూసుకుంటే మార్బుల్ మనకి ఇలా వచ్చింది. ఇంకా లోపల మనం చూసుకుంటే లోపల ఏదో ఉన్నాయి, బట్ ఇది ఏమన్నా నది. సో ఇది అది చూస్తున్నారు కదా, అది టోమ్. సో ఇది వచ్చేసి సుమారుగా 73 మీటర్లు, అంటే 240 అడుగులు ఎత్తులో ఒక ఆనియన్ ఆకారంలో ఉంటుంది. సో ఇది తాజ్మహల్కి 4 వైపులా ఉంటుంది. సో ఇంకా ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అని మనం చూసుకుంటే, మనకి హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేసి ఇంకా 4-5 వస్తాయి ట్రైన్స్. సో ఆగ్రా కార్ట్లో దిగాలి. సో మార్నింగ్ 6-7 అయితే మెట్రో ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ అక్కడి నుంచి మనకి మెట్రో, తాజ్మహల్ మెట్రో ఉంటుంది. ఎక్కడ కావాలన్నా మెట్రో ఉంటుంది. లేదు అంటే బయటకు వచ్చి ఆటో వాళ్ళతో మాట్లాడి 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారు. డైరెక్ట్ అక్కడ తెచ్చేస్తారు, అక్కడి నుంచి రావటమే. ఓకే, సో అది కాస్త అయిపోయింది ఫైనల్గా తాజ్మహల్ అయితే. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇంకా. సో వీడియో మొత్తం చూసేసి బాగా అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి, బాగా అనిపిపోతే కామెంట్ చేయండి ఎందుకు అనిపించలేదు అనేసి. ఇక్కడ ఇలాంటి బండ్లు ఉంటాయి, ఇవి తీసుకోండి. అంటే ఇలాగ నేను వచ్చేవి 20 రూపాయలే. సో నీకు 2 కిలోమీటర్లు నడవడం కన్నా ఇది బెటరు. సో నేను జస్ట్ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాను, వచ్చేటప్పుడు మాత్రం దీంట్లో వెళ్ళిపోతున్నాను.